సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు వెన్నుపోటును ప్రజలకు వివరించేందుకు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఒక్క హామీని అమలు చేయలేదని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే సాక్షి మీడియాపై కూటమి సర్కారు అక్రమ కేసులు నమోదు చేయటం దారుణమన్నారు. 2019 నుంచి 2020 వరకు శాంతి సుస్థిత పరిపాలన. అదే చంద్రబాబు 1 ఇయర్ పరిపాలన అశాంతి అరాజకం ఆటవిక పాలన. 1 ఇయర్ పరిపాలన చూసుకుంటే మొత్తం రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. మొత్తం ఏది కూడా ఎవరు మాట్లాడినా కూడా మీడియాలో ఏది మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం, పంపేయడం. మనం పోచాన్ని చూడడం జరిగింది. నిన్న మనం కొమ్మనే శ్రీనివాస్ గారిని చూడడం జరిగింది. లాస్ట్ సుప్రీంకోర్టు ఎంటర్ అయిపోయి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యనే డిస్కషన్లో ఈయనకేం సంబంధం, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎట్లా SC యాక్ట్ వర్తిస్తుందని చెప్పి చీవాట్లు పెట్టి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని చెప్పారు.